గుడ్డివాడు స్వస్థపరచబడిన ఆ సందర్భాన్ని చూసిన వింటున్నారా? కొంచెం ఎవరు మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు పక్క వాళ్ళతో. దయచేసి అటు ఇటు తిరగొద్దు, ఎవరు నిద్రాత్మకు చోటు ఇవ్వద్దు. 2 విషయాలు గమనించాలి. నాకు తెలిసిన మాట చెప్తాను. అటు ఇటు తిరిగేవాడు సాతాను సంబంధి. అవునా కదా? ఏ గ్రంథంలో మొదటి అధ్యాయంలో అపవాదిని దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు. దేవుని వాక్యం మొదలుపెట్టిన తర్వాత అటు ఇటు తిరిగే అలవాటు కలిగి ఉండకూడదు. 2, నిద్ర రానివ్వకూడదు. సభలో, సంఘంలో ఏం రానివ్వకూడదు? నిద్ర రానివ్వకూడదు. నిద్ర ఎంత అపాయమో తర్వాత చెప్తాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఏదైనా సబ్జెక్ట్ కాదు కానీ, పుట్టుకుంటే వాడు స్వస్థపరచబడినటువంటి సందర్భాన్ని చూసిన జనులు బర్నబాకి దుప్యతి అని పేరెట్టేశారు. అదొక దేవత పేరు. పౌలు గారికి హెర్మే అని దేవత పేరెట్టేశారు. మనుషులు దేవతలు మనుషుల రూపంలో వచ్చారని చెప్పి వాళ్ళని మోసేయడం మొదలెట్టారు. వాళ్ళని భుజాల మీద ఎత్తేయడం మొదలుపెట్టారు. వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టారు. వాళ్ళని సన్మానించడం మొదలెట్టారు. వారికి బలులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ సందర్భాన్ని చూసినటువంటి పౌలు గారికి పిచ్చెక్కేసినంత పరిస్థితి అయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు చెప్తున్న మాటను తెలుసా? నా మహిమను వేరొకరికి నేను ఇచ్చేవాడును కాను. ఏ స్థలంలోనైనా, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, దేవునికి చెందాల్సిన మహిమ మనుషులకి ఆపాదించకూడదు. ఈ రోజున చాలా స్థలాల్లో మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ సభల్లో జరుగుతున్న కార్యక్రమాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా దేవునికి అవమానం కలుగుతుందా అని ఆలోచన చేస్తే 100కి 100 పాళ్ళు అవమానమే కలుగుతుంది. ఎందుకని? అక్కడ నిలబడి వచ్చినటువంటి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, దెయ్యం వదిలిపోయింది. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, నాకు స్వస్థత కలిగింది. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, నేను ఇల్లు కట్టుకున్నాను. దీనిలో దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం ఎవరిని పొగుడుతున్నాం? ఎవరిని ఎక్కిచ్చేస్తున్నాం? దైవజనుని ఎక్కిచ్చేస్తున్నాం. అంటే దీన్ని ఏమంటారంటే వ్యక్తి పూజ అంటారు. ఏమంటారండి? వ్యక్తి పూజ అంటారు. మొహమాటం కొద్దీ మనసులో ఇష్టం లేకపోయినా పైకి తప్పదని పాస్టర్ గారు బాధపడతారని ఎత్తేస్తూ ఉంటారు. ముఖస్తుతి చేయకూడదు. సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ విషయం మీద. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ సమాజం చూపు ఎక్కడుందంటే అద్భుతం వైపు ఉంది. సమాజం యొక్క చూపు ఎక్కడుందంటే స్వస్థతల వైపు ఉంది. సమాజం యొక్క జనుల యొక్క చూపు ఎక్కడుందంటే గారడీల వైపు ఉన్నాయి. నేను అంటున్న మాట, గారడీలు, స్వస్థతలు, అద్భుతాలు పరలోకానికి తీసుకువెళ్ళవు. పరలోకానికి తీసుకుని వెళ్ళేది యేసుక్రీస్తు ప్రభువు, జీవము కలిగిన దేవుడు. నా వంటి మానవుడు కాదు. మేము నరులమే, దైవజనులమే, కానీ నరులమే, ఒట్టి ఊపిరి కలిగినటువంటి వారు. కానీ దేవునిలో ఏముందంటే జీవం ఉంది. జీవానికి వ్యతిరేక పదం నిర్జీవం. అక్కడ పౌలు గారు అన్నారు, అరే నాయనా, నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి రాని. ఏం క్రియలు విడిచిపెట్టండి అని మీరు అనుకోవచ్చు. ఈ సభలు అన్యులకని. నేను అంటాను, ఈ సభలు అన్యులకు కాదు, క్రైస్తవులకే. మారాల్సిన అన్యులు కాదు, క్రైస్తవులు మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవుల యొక్క దృష్టి మారాలి, క్రైస్తవుల యొక్క అభిప్రాయం మారాలి, క్రైస్తవులలో ఉన్నటువంటి సొంత అభిప్రాయాలు మారాలి. అద్భుతాలు చేసిన వాళ్ళు, అద్భుతాలు పొందుకున్న వాళ్ళు కూడా గేట్ బయట ఉండిపోతారు. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు కొంతమంది ఒక అన్యులు వచ్చి ఉండొచ్చు, ఈ సభలకు వెళ్తే స్వస్థత పొందుకుంటానని. తప్పు లేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీ బాధని తీరుస్తాడు ఆయన. కానీ స్వస్థతల కోసమే యేసు ప్రభుని నమ్ముకోవద్దు. అద్భుతాల కోసమే యేసు ప్రభుని నమ్ముకోవద్దు. ఆయనలో ఉంది జీవం. జీవము కలిగిన దేవుని తట్టు చూస్తే మనకి స్వస్థత అక్కర్లా. నువ్వు స్వస్థత కోసం దేవుని దగ్గరికి వస్తే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య దగ్గరికి. 10కి 10 మంది స్వస్థత పొందుకున్నారు. కానీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది? లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? అద్భుతాల కోసం, స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళు ఏదో ఒక రోజు వెనక్కి వెళ్ళిపోతారు, లోకంలో కలిసిపోతారు. యేసయ్య కోసం, రక్షణ కోసం వచ్చిన వాళ్ళే చావైనా బ్రతికైనా నిలబడగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని మనం మహిమపడతాం.
జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని సువార్త మీకు ప్రకటించుచున్నాం. క్రైస్తవులైన మీకు ప్రకటించుచున్నాం. జీవము కలిగిన దేవుని తట్టు చూడండి. ఆరోగ్యం కలిగి, ధనం కలిగి, ఐశ్వర్యం కలిగి చచ్చిపోయాడు ఒక వ్యక్తి, పాతాళానికి వెళ్ళాడు. బ్రతికినన్నాళ్ళు కురుపులతో, రోగములతో, ఏమంటే భయంకరమైన సమస్యలతో, ఇబ్బందితో, సరైన తిండి లేనటువంటి స్థితిలో దరిద్రపు స్థితిని అనుభవించాడు లాజరు. చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ రోగం ముఖ్యమా, రక్షణ ముఖ్యమా? రక్షణ. రాసుకోండి మాట. ఒక వ్యక్తి రోగంతో చచ్చిపోయినా పర్లేదు, కానీ పాపంతో చచ్చిపోకూడదు. పాపంతో చచ్చిపోతే పాతాళానికి వెళ్తావు. రోగం ఈరోజు తగ్గుద్ది, రేపు రాదా? ఏమండి, డబ్బులు కావాలి, కూలి పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. ఏసైని నమ్ముకుంటే కోట కొమ్మరిస్తానని ఎక్కడ చెప్పాడు ఆయన. ధనబంగారాల కోసమో, స్వస్థతల కోసమో, గారెల కోసమో ఏసై దగ్గరికి రావద్దండి. దయచేసి ఈ మాట అందుకు క్షమించాలి. ఎందుకంటే అవి గ్యారెంటీ కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవము కలిగిన దేవుని వైపు ఎందుకు చూడాలి? సబ్జెక్ట్ లోపలికి వెళ్తున్నాం. దయచేసి సబ్జెక్ట్ మీదే, ఆ ఒక్క వచనం మీద కాన్సెప్ట్ పెట్టండి. జీవము కలిగిన దేవుని తట్టు చూస్తే ఏమవుతుందంటే, తీయొద్దు మీరు రెఫరెన్స్లు తీయొద్దు, బైబిల్ తీయొద్దు. రెఫరెన్స్లు తీసి మీరు చదివి నేను చదివితే టైం అంతా అయిపోద్ది. రెఫరెన్స్లు పెద్ద చెప్పడం నాకు అలవాటు లేదు. చెప్పేస్తాను, వీలైతే రాసుకోండి. బైబిల్ మాత్రం తెరవకండి, నా వైపే చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మలకి గ్రంథం 3వ అధ్యాయంలో దేవాది దేవుడు చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు నా తట్టు తిరిగిన ఎడలా, చెప్పండి, అది నాకు తెలుసు మీరు వాక్యానుభవం కలిగిన వాళ్ళని. దేవుడు చెప్తున్నమాట, మీరు నా తట్టు చూస్తే నేను మీ తట్టు చూస్తా. సేవకుని తట్టు చూడొద్దు, మనుషుల తట్టు చూడొద్దు. దేవుని కంటే మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారో అది ఒక విగ్రహం. విగ్రహం అన్నందుకు హైందవ సహోదరులను క్షమించాలి. విగ్రహము అంటే మీరు ఆరాధిస్తున్న దేవీ దేవతల గురించి నేను మాట్లాడడం లేదు. కొలస్సీ 3:5 ఒక మాట ఉంటుంది, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అని. అంటే అది ఒక అలంకార భాష. అంటే విగ్రహం అంటే నిర్జీవం, జీవం లేనిది. విగ్రహంలో దేవుడు లేడన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. నింటను జీవము కలిగిన దేవుని తట్టు తిరిగితే మీలోకి జీవం వస్తుంది. మీరు ఆయన తట్టు చూస్తే ఏం కలుగుతుందో తెలుసా? దేవుని వాక్కు బయలు వెడలిన తోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగును, గోతులో పడి ఉన్న వారిని అది లేవనెత్తును. వాక్యం వైపు చూడండి. వాక్యం వైపు చూస్తే ఆటోమేటిక్గా మీకు స్వస్థత కలిగిద్ది. స్వస్థత స్థలానికి మీరు పరిగెట్టక్కర్లా. వాక్యం వినుచుండగా స్వస్థత పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుల వరకు మాట సెలవిస్తే చూడండి, చచ్చిన వారు కూడా బ్రతికి బయటికి వచ్చిన దాఖలాలు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, కానీ జీవము కలిగిన దేవుని తట్టు తిరగవలనని 2 చేతులు జోడించి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఎవరు ఈ జీవము గల దేవుడు అంటే విమోచకుడు. అందరూ చెప్పండి ఈ మాట. ఈరోజు మన సబ్జెక్ట్కి టైటిల్ ఇదే, విమోచకుడు. దైవజనులు పాంప్లెట్లో వేసిన ఆ వాక్యాన్ని మనం లోతుగా చూస్తే, జీవము గల దేవుడు ఎవరండి అంటే ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి. యేసు, క్రీస్తు, కరుణమయుడు, దయామయుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి. నేను ఒక పేరు తీసుకున్నాను ఈరోజు. ఏంటి ఆ పేరు చెప్పండి? మళ్ళీ చెప్పండి. ముచ్చటగా 3వ పేరు చెప్పండి. విమోచకుడు. ఇదే మాట మీద ప్రసంగం అంతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. విమోచన అంటే బంధకములో ఉన్న వారికి కావలసింది విమోచన. ఇక్కడ ఎవరు బంధకాల్లో ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు విమోచించబడ్డారు, ఈ రోజున మీరు ఏ కట్లతో కట్టబడి ఉన్నారు, మీరు విడిపించబడాలంటే ఏం చేయాలి, అవే విషయాలు ఈరోజు ప్రకటించడానికి దేవుని సేవకునిగా నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్ర గురించి చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది వినండి. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తులోనికి బానిసలుగా వెళ్ళడానికి గల కారణం ఏంటో ఏమన్నా చెప్పగలరండి? ఏంటి కారణం? అబ్రహాము తల్లిగారు పేరు నాకు తెలియదు, కానీ తల్లిగారిని మీద గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మ, గట్టిగా చిటికి చేస్తారండి, కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము దేవునికి బలియాగము సిద్ధపరిచినప్పుడు అబ్రహాము ప్రొద్దుగురుకు వేళ ఇదిగో కటిక చీకటి కమ్మగా ఆయన గాఢ నిద్రలోనికి వెళ్ళాడు అంటండి. అప్పుడు దాకా
గద్దలు దొలేడు అంతా అప్పుడా వెయిట్ చేస్తాను ఉన్నాడు, ఎదురు చూస్తాను, దేవుడు వస్తానన్నాడు, ఇంకా రాలేదు, ఇంటి ఎదురు చూస్తానే ఉన్నాడు. ఆ క్షణంలో రెప్పపాటులో కునుకొచ్చేసింది, నిద్రపోయాడు. విత్ ఇన్ సెకండ్లో దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? వెంటనే అబ్రహమా, నీ సంతతి వారు తనది కాని ప్రాంతంలో పరవశులుగా 400 సంవత్సరాలు బానిసలైపోతారు. అది కారణం నిద్ర. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం నిద్ర ఆసక్తి కలిగి ఉండకూడదు. అందుకనే వాక్యం చెప్తుంది, నిద్ర ఎందు ఆసక్తి విడుము అని వాక్యం చెప్తుంది. ఆ రీతిగా బానిసలైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు వారిని వెట్టి చాకిరి, వెట్టి పనులు చేస్తున్నాడు ఫరో. ఆ టైంలో ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టగా దేవుడు నిశ్చయముగా వారి మొర విని నిశ్చయముగా దిగి వచ్చెను అనే మాట చాలా అద్భుతంగా ఉంటుందండి. దేవుడు నిశ్చయంగా ఏం చేశాడంట? దిగొచ్చాడు. ఈ రోజున నువ్వు ఏ పాపం చేసి బానిసలు అయ్యావో నాకు తెలీదు, దేనికి నువ్వు ఎడిక్ట్ అయిపోయావో తెలీదు, ఏ కట్లతో కట్టబడ్డావో నాకు తెలీదు. ఈ రోజున ఈ వాక్యం మినిట్ ద్వారా దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టాను, మనం మహిమపడదాం. చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి రిలీజ్ అవ్వడానికి దేవాదేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకుని వారికి శాశ్వతమైన చక్కని విడుదలను దేవదేవుడు కలిగించాడు. కానీ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఎంతో కాలం ఆ యొక్క కృతజ్ఞత కలిగి లేరండి వీళ్ళు. ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూస్తే స్తుతి పాటలు ఎక్కువ, స్తుతి పాటలు తక్కువ, సనుగుడు పాటలు ఎక్కువ. చెప్పండి, స్తుతి పాటలు తక్కువ, సనుగుడు పాటలు ఎక్కువ. ఎర్ర సముద్రం దాటంగానే స్తుతి పాడారండి. కొంతకాలానికి మరలా సనిగారు, మాకు మాంసం లేదు, మాకు అది లేదు, ఇది లేదని. సరే, నేను విమోచన గురించి మాట్లాడతాను. ఐగుప్తు అంటే ఏంటి, కనాన్ అంటే ఏంటి, ఇశ్రాయేలు ప్రజలు. ఈ సందర్భం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయని పౌలుగా తెలియజేశారు. ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యం, ఇశ్రాయేలీలు ఆత్మీయులైన మనకి సాదృశ్యం, కనాను పరమకణమైన పరలోకానికి సాదృశ్యం. ఐగుప్తుని విడిచి ఇశ్రాయేలీలు కనానులో ప్రవేశించినట్లు ఈరోజు ఐగుప్తు అనబడిన ఈ లోక పాపాన్ని విడిచి పరమ కనాను అనబడిన పరలోకంలో మనం చేరాలి. అదే మన విశ్వాస యాత్ర. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపాన్ని విడిచిపెడితేనే పరమ కానాన్లో నీవు నేను ప్రవేశించగలుగుతాం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. చప్పట్లు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను చాలమ్మా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కట్టబడిన గాడిద ఎవరికి సాదృశ్యం? మానవునికి సాదృశ్యం. అంటే మనుషులు గాడిదలు అంటలేదండి నేను. అక్కడ రాయబడిన గాడిద ఎవరికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. ఎందుకండి? దానికి ఉన్నటువంటి అలవాట్లు మనుషుకున్న అలవాట్లు సేమ్ ఒకటే. ఏంటంటారా? గాడిద ధర్మశాస్త్రం ప్రకారంగా మనం చూస్తే అపవిత్రమైన జంతువు. అవునంటారా కాదంటారా? అపవిత్రమైన జంతువు. గాడిద పిల్ల బతకాలంటే నిర్గమ 13:13 ప్రకారం గాడిద పిల్లకు ప్రతిగా గొర్రె పిల్లను మెడ విరగదీసి చంపాలి. గొర్రె పిల్ల బలవ్వాలి అక్కడ గాడిద బతకాలంటే. అవునా? నీవు నేను బ్రతకాలంటే గొర్రె పిల్ల బలి అవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గాడిద అనబడినటువంటి ఆ యొక్క జంతువు కట్టబడి ఉంది కట్లలో. ఏంటి ఆ కట్లు? తర్వాత చెప్తాను.
ఇప్పుడు ఈ సందర్భంలో గాడిద గురించి కొన్ని విషయాలు చెప్పనివ్వండి. గాడిద అపవిత్రమైన జంతువు నెంబర్ 1. నెంబర్ 2, మాట వినని స్వభావం. రోడ్ల మీద ఉన్నప్పుడు మనం ఎంత హారం కొట్టిన తప్పుకుంటాయా, పరధ్యానంలోనే ఉంటాయి. ఇప్పుడు మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఎక్కడ టచ్ అయితే ఎక్కడ నిలబెట్టేద్దామా, 1,00,000 రూపాయలు గుంజేద్దామని చూస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా నయ్యం గేదెలను తప్పుకున్నాయో కానీ మనుషులు తప్పుకుంటలా. ఒక ఇటు నుంచి అటు నుంచి రోడ్లు మొత్తం వదిలి చేస్తున్నాడు. గాడిద వలె మానవుడు కూడా అలాంటి అలవాట్లు కలిగి ఉన్నాడు. గాడిద బరువు మోసే అలవాటు కలిగింది, అలాగే మానవుడు పాపం అనే బరువు మోస్తూ ఉన్నాడు. 4వదిగా తప్పిపోయే అలవాటు ఉందంటండి గాడిదకి. ఏ అలవాటు ఉందండి? తప్పిపోయే అలవాటు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు మన జ్ఞాపకం రావాలి. నేను గాడిద గురించి 4 లక్షణాలు చెప్పాను. ఈ 4 లక్షణాలు మానవుల్లో ఉన్నాయి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ గాడిదను విప్పి ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేం వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో చెట్ల కొమ్మలు వేశారు, నూతన వస్త్రాలు వేశారు. అబ్బాబ్బాబ్బా, గాడిదకి ఎంత ఘనత వచ్చిందంటే మామూలు ఘనత కాదు. గాడిద యెరూషలేంలో ఉన్న దేవాలయం దాకా వెళ్ళింది. యేసు ప్రభువు వారు ఆ గాడిద మీద లేకపోతే గాడిదని ఖడ్గంతో నరికి చంపేవాళ్ళు. కానీ యేసు ప్రభువు వారు ఆ గాడిద మీద ఉండటం వల్ల, చెప్పండి, యేసు ప్రభువు వారు ఆ గాడిద మీద ఉండటం వల్ల ఆ గాడిదని చంపారా? చంపలా. ఆ గాడిదకి ఘనత వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నేను కూడా యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన్ని మోసుకుని వెళ్ళకపోతే పరలోక ప్రవేశం మనకి ఉండదు. త్రోసివేయబడతాం నరకమనే అగ్నిగుండంలో. కట్టబడినటువంటి గాడిద యొక్క మనసు ఎరిగిన వాడు నా యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గాడి అంట లోపల కుమిలిపోతుందంట. ఓ త్రాగుబోతుని యొక్క హృదయం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అతనికి కూడా మానేయాలి ఉంటుంది, కానీ మానలేడు. పళ్ళు పీగేస్తూ ఉంటాయి, శరీరం బాడీ షేక్ అయిపోతూ ఉంటుంది. వెళ్ళాలి, తాగాలి, కాల్చాలి, ఏదో ఒక విధంగా చేసేయాలి. రాత్రి అనుకుంటాడు చిచ్చి దాని వైపు చూడకూడదని, తెల్లారేపటికి మరలా వెళ్ళిపోతాడు. దయచేసి గమనించాలి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, బంధింపబడిన ఆ గాడిదను గురించి ఒక దైవజనుడు ఒక అద్భుతమైన పాట రాశారు. ఈ పాట ఒక పెద్ద ప్రసంగం. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు తీసుకొచ్చిన వాళ్ళు 2 చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా. పాట పాడుతుండగా పాటను వినండి శ్రద్ధగా, వీలైతే చప్పట్లు కూడా కొట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని అందింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అందింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగం మెరిగిన యేసు స్వామి నీవు మెరిగిన యేసు స్వామి నీవు అంతలోనే దానికి విడుదల కలిగించావా. అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చెయ్యాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని పాటలు పాడుకుంటూ వెళ్తే ప్రసంగం పూర్తి చేయలేను, కాబట్టి మధ్యలో ఆపేస్తున్నాను ఈ పాట. దేవుని స్తోత్రం చెప్పండి. బంధింపబడిన గాడిద విలవలలాడిపోతుందంట, నాకు విడుదల కావాలి, విడుదల కావాలి, విడుదల కావాలి. ఈరోజు ఈ స్థలంలో నిలబడి క్రీస్తుని గురించిన వార్త ప్రకటిస్తున్నటువంటి యవనస్తుడు ఉన్నాడే, 13 సంవత్సరాల
వయస్సులో లహరి మద్యపానాసక్తిగా ఉన్నటువంటి వాడిని, లహరి ధూమపానానికి అలవాటు పడినటువంటి వ్యక్తిని, లహరి చాలా భయంకరమైన డ్రగ్స్ కి అలవాటు పడినటువంటి వ్యక్తిని, లహరి 5000 అని, డీలక్స్ అని, గుట్కా అని, మామిచ్చందని ఇలాంటి ప్యాకెట్లు నవిలి అన్నం తినేటప్పుడు అన్నం తినలేక ఆ మంట భరించలేక పంచదార డబ్బా పక్కన పెట్టుకుని అన్నం తిన్నటువంటి రోజులవి. లహరి 13 సంవత్సరాల వయసులోనే తప్పిపోయినటువంటి వ్యక్తిని నేను. నా చిన్ననాటి వయసులోనే నా తల్లిదండ్రులు విడిపోయారు. నా తల్లి నన్ను బట్టి వేరొక వివాహం చేసుకోకుండా నా కొడుకున్నాడు చాలే అనుకుని వేరే వివాహం కూడా చేసుకోలే. ఆ విధంగా తల్లికి సపోర్ట్గా ఉండాల్సిన నేను నా ప్రవర్తన చూసి నా తల్లి ఒక రోజున రోడ్డు అంట పడి వెళ్ళిపోతుంది, ఏ లారీ కింద పడి చచ్చిపోదామని. అలాంటి పరిస్థితులు ఇంకా అంతా చెప్పక్కర్లా, అన్నమంతా పట్టి చూడక్కర్లా, సరిపోద్ది కదా. అది నా పూర్వపు గాథ. క్రీస్తు యొక్క వెలుగు నన్ను దర్శించి దేవుని యొక్క వాక్యము నన్ను పట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకు విలువ వచ్చింది. గట్టిగా చెప్పలు కొట్టాను, మనం మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు విలువ లేదండి. కలిదిండి అనే గ్రామంలో భీమవరం ఆటో పాయింట్ సమీపంలో ఓ బార్బర్ షాప్ ఉంటే తాగేసి అక్కడ పడిపోతే ఆ వ్యక్తి కర్ర తీసుకొచ్చి కొడితే మనసు చాలా అసహ్యపడింది. నా మీద నా బతుకు చూసి నాకే అసహ్యం కలిగింది, రోత పుట్టింది. అలాంటి పరిస్థితి, అలాంటి బతుకున్నది. తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్న నాకు విలువ లేదు. కానీ ఈ రోజున దేవునికి మహాకృపలో వాడబడుతున్నానంటే దేవుని కృపయ కారణం. నా యోగ్యత అంత మాత్రం లేదు. నేను ఒక అపవిత్రుణ్ణి, పాపమనే బరువు మోసినటువంటి వాడిని. నా యేసయ్య ప్రేమించి, క్షమించి, రక్షించి నన్ను విమోచించాడు కాబట్టి ఈ రోజున ఆయన గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి నా వలే బంధకంలో ఉన్నటువంటి మీలో ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో, ఒకవేళ ఇప్పటికీ కూడా మందిరానికి వెళుతూ కూడా బంధకాల్లో ఉంటారు. ఉండరండి? చెప్తే ఇంకా డీప్గా వెళ్తుంది మెసేజ్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇక్కడ మొట్టమొదటి మాట రాసుకుంటే 6 మాటలు చెప్పి ముగిస్తాను, త్వరగానే ముగిస్తాను. మొట్టమొదటి మాట 116వ కీర్తన 16వ వచనం చూడండి. 116వ కీర్తన 16వ వచనం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడను, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడు, నీ సేవకురాలి కుమారుడు. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. అదిగో నీవు నా కట్లు విప్పి ఉన్నావు. దేవుడు ఇక్కడ మా అందరి కట్లు విప్పాడు. గట్టిగా చప్పలు కొట్టి మనం మహిమపడతా. కులమని కట్లు, మతమని కట్లు, వ్యభిచారమని కట్లు, మద్యపానమని కట్లు, ఎన్నో కట్లు. నేను అంటాను, ఇదిగో భక్తుడు చెప్పిన మాట, అయ్యా నేను నీ సేవకుని కదా, ఇదిగో నీవు నా కట్ల నుంచి నన్ను విప్పావు. ఏంటి ఆ కట్టు? మొట్టమొదటి మాట రాసుకోండి, 6 విషయాలు చెప్తాను. మొట్టమొదటి మాట పాపము అనే కట్టు రాసుకోండి. మొట్టమొదటి మాట పాపము అనే కట్టు. ఏంటి ఆ పాపం? పాపం అనేది ఎలా వచ్చింది? ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపంలోనే బ్రతికితే నీకు మరణం చాలా త్వరగా వస్తుంది. పాపంలోనే బ్రతికితే మరణించిన తర్వాత 2వ మరణంలో కూడా నువ్వు పాల్పంపులు పొందాల్సి ఉంటుంది. ఇప్పుడే ఈ వాక్యం నీ మారు మనసు పొంది యెహోవా భయం నుండి పాపం చేయక యథార్థ హృదయుడివై దేవుని తట్టు తిరిగితే, జీవము కలిగిన దేవుని వైపు తేరి చూస్తే ఆయన నీకు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏంటండి చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దేవదేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకులుగా శిష్యులు రాయబడినటువంటి మాటలో ఒక మాట, మీరు మద్యమందు మత్తులై ఉండకండి. ఈ మాట వెనకాల చెప్పండి అందరూ కూడా. మీరు చెప్పండి, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. లోకంలో ఉన్న త్రాగుబోతుల గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. వారికి తీర్పు తెచ్చడానికి మనకేం పని చెప్పండి? సంఘానికి వస్తూ సాక్ష్యాన్ని చెప్తూ, పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ త్రాగుబోతులుగా ఉంటారు చూడండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, ఇదిగో లోకంలో ఉన్న జారులు, త్రాగుబోతులు, వ్యభిచారుల సంగతి గురించి నేను మాట్లాడట్లేదు. సహోదరుడు అనబడిన వాడెవడైనను తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ అయి ఉన్న ఎడల వారిని మీలో నుంచి ఏం చేయాలంట? వెలేయండి. ఎందుకు వెలివేయాలి? ఆ త్రాగుబోతుని బట్టి దేవునికి అవమానం కాబట్టి. మందిరానికి వస్తాడు, పాటలు పాడతాడు, ప్రసంగాలు వింటాడు, సాక్ష్యాలు చెప్తాడు, పరిచయం చేస్తాడు, సంఘ పెద్ద అనే పేరు
పేరుంటుంది, కానీ లోకంలోనికి వెళితే ఎవరో చూడని చీకట్లోనికి వెళ్ళి ఎక్కడ లేని పాపపు పనులు, నీచపు కార్యాలు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాయబడి ఉంటుంది దాని మీదే. అది కూడా ఒక ఆజ్ఞ, అది కూడా ఒక హెచ్చరికే. కానీ దాన్ని దృష్టి పెట్టమే మనం. నా తల్లికి నలుగురు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా తల్లికి నలుగురు సహోదరులండి, నాకు నలుగురు మేనమావులు. వారిలో మూడవ ఆయన రాజేష్ గారు అని పేరు, తాతపుండని కూడా పిలుస్తారు. చాలామందికి వ్యాపారం నేర్పాడు, మంచి అలవాటు, మంచి మనస్తత్వం కలిగిన వాడు. కానీ ఉన్న దురలవాటు ఏంటంటే త్రాగుడు. ఏంటి చెప్పండి? ఒక సేవకురాలు కుమారుడు. అంటే మా అమ్మమ్మ గారు లూజమ్మ గారు, ఆమె సేవకురాలు, ఆమె ప్రార్థన ఫలమే మేము. ఆమెకు నలుగురు కొడుకులు లోకంలో ఉండిపోయారు. అదేంటో విచిత్రం. దైవజనులు గొప్పగా వాడబడతారు, కానీ దైవజనులు పిల్లలు పట్టేసుకుంటాడు సాతాను. సమయాలు గొప్ప దైవజనుడే, కానీ సమయాలు పిల్లలు న్యాయాన్ని త్రిప్పేశారు. ఏలి గొప్ప దైవజనుడే, కానీ ఏలి పిల్లలు బహు దుర్మార్గులని వాక్యం చెప్తుంది. అర్ధాంతరంగా చచ్చిపోయారు ఒక్కనాడే. పాపం మరణం తీస్తుంది, పాపం ప్రాణం తీస్తుంది. జాగ్రత్త, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఈరోజు చాలా మంది అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. నా మేనమావ చనిపోతే ఎక్కి ఏడ్చాడు. ఒకప్పుడు నాకు వ్యాపారం నేర్పించిన వాడు, జీవనోపాధిని చూపించినటువంటి వాడు, మంచి మనస్తత్వం కలిగిన వాడు. కానీ ఉపయోగం ఏంటి? సాక్ష్యం లేదు. కామెర్లు వస్తే ఎల్లెల్లి కామెర్ల మంది వేసుకుని మరలా కోరికలు వచ్చి మరలా మందు తాగేవాడు. దాన్ని ఏమంటారు? మూర్ఖత్వం అంటారు, మొండితనం అంటారు. ఈ మధ్యకాలంలో మా సంఘంలో బిలీవర్ విశ్వాసి రాము గారు అని పేరు. మరి ఎక్కడ లైవ్ వెళ్తుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి గుండె అయిపోయిన పరిస్థితి అయింది. దేవునికి మహిమ కలుగును గాక. అతనికండి లివర్ సీమ్ పట్టింది, ఇక అవయవాలన్నీ చాలా డ్యామేజ్ అయినాయి. తాగుతున్నాడు. ఎలా ఉంటాడంటే కింగ్ కాంగ్ లాగా ఉంటాడు, కానీ ఎలా తిరుగుతున్నాడు తెలుసా? ఎలా అయిపోయాడు. ఏంటి రామగారు అన్న? అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు కానీ మానుతున్నారా? లేదండి, మెల్లగా మానుతాను. నువ్వు మెల్లగా మానేలోపు చల్లగా పోతారా నాయన? మెల్లగా మాట్లాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ త్రాగుడు వల్ల లివర్ ఫెయిల్ అయిపోయి, నా మేనమావ గురించి చెప్తున్న సజీవ సాక్ష్యంగా లివర్ ఫెయిల్ అయ్యి నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ బయటకు చచ్చిపోయాడండి అర్ధాంతరంగా గెలగల కొట్టుకుని. భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? ఇంకా పిల్లలకి పెళ్లి కాల. ఇప్పుడు వాళ్ళు చెడు తిరుగుతున్నాడు, ఆయన కొడుకు వాడిని దారిలో పెట్టలేక చేస్తున్నాను నేను. అంటే ఎందుకని? ఆవు చేలో వేస్తే దూడ గట్టిన మేతదా? ఈ తండ్రులు మహానుభావులు చెప్పేది, అరే నేను ఎలాగా చెడిపోయాను, కానీ నువ్వన్నా బాగుపడరా. నీ బొంద మాదిరి చూపు. నువ్వు మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ రంగంలో త్రాగుడు వల్ల ఎంతో మంది అర్ధాంతరంగా చనిపోయారు. త్రాగుబోతులు, తిరుగుబోతులు అనేక మంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏలీ కుమారులు, ఓపెని ఫినిహాసులు, అధికముగా దుర్మార్గులు. వాళ్ళు వ్యభిచారులని వాక్యం చెప్తుంది. ప్రసంగి 7:17, నీ కాలముకు ముందుగా నీ వేళ చనిపోదువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు. నేను అంటాను, దేవుడు ప్రతి వ్యక్తికి దీర్ఘాయువు ఇచ్చాడని. కానీ ఎందుకని చచ్చిపోతున్నారు? చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మీద పడిపోయి ఏడుస్తారు. దేవుడు అంత అన్యాయం చేశాడు. దేవుడు అన్యాయం చేశాడా? దేవుడు అన్యాయం చేశాడా? అన్ని కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే తెలుస్తుంది. అప్పుడు అనగలవా ఆ మాట? ఎన్ని హెచ్చరికలు అయిన వారి ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, సేవకుల ద్వారా, ఇన్ని ప్రసంగాల ద్వారా ఎన్నో హెచ్చరికలు నీకు ఇస్తూ ఉంటే మానలేదు. కానీ చచ్చిపోయిన తర్వాత దేవుడు అన్యాయం చేశాడు అంటావా? త్రాగుడని కట్ల ద్వారా కట్టబడినటువంటి వాళ్ళకి ఒక హెచ్చరిక ఇది. నీ త్రాగుడని వ్యసనం నుంచి ఈరోజు విడుదల పొందాలని నీకు ఇష్టమైతే నా యేసయ్య దగ్గరికి రా, నిన్ను విడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపించడా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. త్రాగుబోతుల గురించి వాక్యం చెప్తుందంటే త్రాగుబోతులు దరిద్రులు అవుతారంట. ఏమవుతారండి? దరిద్రులు అవుతారంట. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:10 త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. నువ్వు ఎంత ఆటగాడవైనా, ఎంత పాటగాడవైనా, ఎంత యాక్టర్ అయినా, ఎంత డాక్టర్ అయినా, ఎంత పోటగాడవైనా, త్రాగుబోతుతనం అనే అలవాటు నీకుంటే నువ్వు నరకానికి పోతావు. జాగ్రత్త. మాట కొంచెం కట్టుగానే ఉంటుంది. ప్రేమించేవాడు గద్దిస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు ఎడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నాకు తైలాభిషేకము, అట్టి వారిని నేను త్రోసివేయకుందును గాక అంటాడు భక్తుడు. ప్రేమతో కూడిన గద్దింపుది, హెచ్చరికది. ఈ రోజైనా మీ త్రాగుడని వ్యసనాన్ని విడిచిపెట్టండి. ఒక్కసారి కట్టుకున్న భార్య పిల్లల ముఖాలు తేరి చూడండి వాళ్ళ పరిస్థితి. నువ్వు లేకపోతే
కుక్కల చింపునిస్తారా ఇది తెలుసా? భర్త ఉన్న దారి వేరు. నీకు ₹1,00,00,000 కావాలా, భర్త కావాలంటే భర్తే కావాలంటది భార్య. నీకు 10 కోట్లు కావాలా, కన్నతండ్రి కావాలంటే కన్నతండ్రి కావాలంటారు కొడుకులు కూతుళ్ళు. అలాంటి బిడ్డలని, అలాంటి భార్యని ఎలా ఏడిపించాలనిపిస్తుంది, ఎలా వేధించాలనిపిస్తుంది. ఒక తాగుబోతుడు మా ఇంటి వెనకాల ఉండేవాడండి. తాగి ఇంటికి వచ్చి భార్యని అర్ధనగ్నంగా బయట రోడ్డు మీద నిలబెట్టిన దృశ్యాలు కూడా మేము చూసాం. త్రాగుబోతాడు విచక్షణ కోల్పోతాడు. పిచ్చి కుక్కలు అంటాడు ఒక మాటలో చెప్పాలంటే. తెలియకంటారు తాగేసి ఉండి తెలియక మైకులు మొల మీద పడమనండి, పక్కింటికి వెళ్ళమనండి. దేవునికి వాక్యం చెప్తుంది, ద్రాక్షారసం వెక్కిరింతల పాలు చేయను, మద్యం అల్లరి పుట్టించును. నీకున్న పేరు పోద్దే, నీకున్న పరువు పోద్దే, నీ కుటుంబపు పరువు మంట కలిసిపోద్దే. రేపొద్దు నీ పిల్లలకి సంబంధాలు రావు, ఏడవాలి. నిన్ను కట్టుకున్నందుకు నీ భార్యకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదా? నువ్వు కన్నందుకు నీ కడుపున పుట్టిన పాపానికి నీ పిల్లలకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదా? రే తాగుబోతాడు కొడుకురా. వాళ్ళకి విలువగా బతకపోయిన పర్లా, విలువ లేని పనులు చేయమాకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ద్రాక్షారసం గురించి మనం ఆలోచన చేస్తే నోవాహు నీతిపరుడు, నోవాహు యథార్థపరుడు అని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. అలాంటి నోవాహు ఒకనొక సమయంలో ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము త్రాగి మత్తుడే పడిపోయాడు. కొడుకు వచ్చాడు. ప్రేమ అనేక పాపంలో ఏం చేస్తుందంట, కప్పి పెట్టాల్సింది మనోడు. బహిర్గతం చేశాడు, అల్లరి చేశాడు. నోవాహు మేలుకున్నాక శాపవచనం పలికాడు. సరే నేను అంటాను, అక్కడ తన ద్రాక్షారసం తాగి మత్తుడే పడి ఉండటం వల్ల తన పిల్లలకి తన మాట ద్వారానే శాపం వచ్చిందా, దీవెన వచ్చిందా? శాపం. నీ కుటుంబంలో దరిద్రం, సంపాదిస్తున్నావు కానీ చిల్లు సంతలో వేసిన డబ్బు అయిపోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు సంపాదించిందంతా మద్యానికే ఖర్చు పెడితే ఇంకెక్కడ నువ్వు అభివృద్ధి పొందుతావు? నీ పక్కన వాడు మేడ మీద మేడ కడుతున్నావు, నువ్వు మాత్రం అదే పూరు గుడిసెలో ఉంటున్నావు. కారణం ఏంటి? నీవు కష్టపడుతున్నావు కానీ మద్యం కోసం మద్యపానాసక్తి అయిపోయావు, దానికి బానిస అయిపోయావు. ఈరోజు నా యేసుని ప్రేమించావంటే ఆ బానిసతో సంకల్లించి నా యేసుని విడిపించి అనేకులకి మాదిరిగా నేను ఉంచుతాడు. గట్టిగా చెప్పలు కొడుతుంది, దేని మనం మహిమపడతాం. సామెతల గ్రంథం 23:29 నుంచి 32 వచనాలు చూస్తే ఎవరికి శ్రమ, ఎవరికి హేతు లేని గాయాలు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. త్రాగుబోతుతనం గురించి, ఆ త్రాగులో ఉన్నటువంటి వాళ్ళకి కలిగే నష్టాల గురించి రాయబడి ఉంటుంది అక్కడ. ఇంకా మిగిలిన సబ్జెక్ట్ ఆగిపోతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇంతటితో మొదటి మాట ముగిస్తున్నాను. చెప్పండి, ఎన్ని కట్లు గురించి చెప్తాను అన్నాను? మర్చిపోయారా? 6. ఇప్పుడు ఎన్ని కట్లైనవి? 2. ఒక కట్ట అయిపోయింది. పాపము అనే కట్టు. మద్యపానాసక్తులై ఉండొద్దు, మద్యముతో మత్తులై ఉండొద్దు, మీరు ఆత్మావశులై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను పద్మసు దీపాల్లో పడేస్తే యోహాను ఏ వశంలో ఉన్నాడంట? చెప్పండి, ఏ వశంలో? ఆత్మవశుడైన యోహానికి ఎవరు కనిపించారు? దేవుడు కనిపించారు. మరి నీకు దెయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? వాడు వచ్చి అంటాడు, పాస్టర్ గారు రాత్రి అండి ఆ దెయ్యం వచ్చండి పేక నొక్కేస్తుందండి, నేను నా భార్యని లేపాలనుకున్నానండి, చెయ్యి కూడా లేపుతున్నానండి, చెయ్యి కొడతానండి, కానీ నా భార్యకి స్పష్ట తెలుస్తలేదండి, నా కేకేంటో నా భార్య కనబడతలేదండి, చచ్చిపోతుందండి, రాత్రి దెయ్యం వచ్చి పిసికేసిందండి. సరే అర్ధరాత్రి దాకా ఏం చేసావు? ఏదో దెయ్యం సినిమా వచ్చిందని చూసానండి. దెయ్యం సినిమా చూసి పడుకుంటే దెయ్యాలు కలవకపోతే దేవుడు వస్తాడా? నువ్వు ఆత్మావశంలో ఉండాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే ఉంటుందంట స్వాతంత్రం. నేను అంటాను, 6 అడుగుల మనిషి 6 అంగుళాల సిగరెట్ని చేయించలేకపోతున్నాడు, మద్యాన్ని చేయించలేకపోయింది. ఎక్కడైనా స్వాతంత్రం? మాట ఉంది, నన్ను క్షమించాలి. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ నీకు స్వాతంత్రం వచ్చిందా అని అడుగుతున్నాను నేను. మనిషికి స్వాతంత్రం రాలా. ఎప్పుడు పాపం నుంచి విడిపించబడతాడో అప్పుడే ఆ మనిషి స్వతంత్రుడవుతాడు, క్రీస్తు రక్త సంబంధం అవుతాడు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మనం మహిమపడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ మాట రాసుకోండి, దెయ్యపు కట్లు. 1 పాపపు కట్టు, 2 దెయ్యపు కట్లు. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చింది. చదువు కంటిన్యూ చదవండి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసం చేసినవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయాను.
వారు వాడి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తినిలుగా చేసిన గనుక ఎవడనూ వారిని సాధనపరచలేకపోయాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ మాట దయ్యపు కట్లు. సంఘానికి వస్తూ కూడా తాయితులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు లేదండి? సంఘానికి వస్తూ కూడా చిలక జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు లేదండి? సంఘానికి వస్తూ కూడా సోది చెప్పించుకునే వాళ్ళు ఉన్నారా లేదండి? జాతకాలు చూపించుకునే వాళ్ళు ఉన్నారా లేదండి? ఇవన్నీ ఏ కట్లు? దయ్యపు కట్లు. అమ్మో జాతకాలు కలవకపోతే ముళ్ళు అడిగితే చచ్చిపోతామేమో, అనుమానమే పెద్ద రోగం, అనుమానమే పెద్ద పోతాం. దేవుని మీద విశ్వాసం ఉంచంటే జాతకం మీద విశ్వాసం ఉంచుతావేంటి? నాకు అర్థం కాదు. కట్టు, నువ్వు ఒక తాయితు కట్టుకుంటే దేం అయిపోయిందో పోనీ మళ్ళీ రెండోసారి వెళ్తావు. ఇదిగో అది మామూలు దేం కాదు, ఇంకొక తాయితు కట్టాలి, ఇది 1116 అంటాడు, 10,000 అంటాడు, 1,00,000 అంటాడు, అమ్మేస్తావు. మా ఊళ్ళో యవనస్తురాలు ఉంది. ఆ యవనస్తురాలు ఇంట్లోకి వచ్చింది ఒక మా తల్లి. ఏం చెప్పిందో తెలియదు కానీ ముక్కుకి చెవులకి ఉన్నాయి కూడా ఇచ్చేసింది. చెప్పండి, ముక్కుకి చెవులకి ఉన్నాయి కూడా ఇచ్చేసింది. ఆడు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి కొంత సమయానికి ఈమెకి మొత్తి తీసింది. మరి ఆడు ఏం చంపాడో నాకు తెలియదు కానీ ఒక మాట చెప్పమంటారండి, ఆడు బతుకు బాగుంటే మనసు పెట్టుకుని రాత ఎందుకండి ఆడికి? అర్థమవుతుందా? జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయే చెప్తున్నా. ఏం చెప్తావు? మనిషి జీవితాలు అన్నీ ఉండేవే. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, బాధ ఉంటుంది, రోగం ఉంటుంది, వేదన ఉంటుంది. నువ్వు గొప్ప చెప్పొచ్చేదేంటి ఇంకా కొత్తగా? సొలొమోను మహారాజు అంటాడు, ఆకాశం కింద నూతనమైనది ఏది లేదు. వాళ్ళు చెప్పేది ఏది నూతనమైనది కాదు. అన్ని కుటుంబాల్లో ఉండే గాథలే వాళ్ళకి తెలుసు. ఆ వేలో పెద్ద హిట్ ఇస్తుంది. ఒక మాట అంటుంది, ఆ మాటకి ఆవిడ కొద్దిగా డైలాగ్ వదులుద్ది, ఆ మాటను బట్టి మొత్తం పసిగట్టేస్తుంది. చిలక జ్యోతిష్కోండి చూడండి, చక్కగా ఏలు ఆడిస్తూ ఉంటాడు, పేక తీస్తూ ఉంటుంది చిలక. ఎప్పుడైతే ఏలు ఆపుతాడో పేక అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. అదో టిక్కు తెలియదు మనకే. ఆ పేక తీసి ఓపెన్ చేసి చూపెత్తాడు, పాము వచ్చింది, నాగదోషం ఉంది నీకు, నీరు వచ్చింది, నీటి గండం ఉంది నీకు, ఇక నువ్వు 1116 ఇవ్వకపోతే, ఈ తాయితు కట్టుకోకపోతే నువ్వు త్వరలో చచ్చిపోతావు. అనుమానం కాదండి అది. అనుమానం పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడం కాదండి అది. దెయ్యాలు ఈ రోజున నేను ఒక మాట చెప్పమంటారండి, మీరే కాదు దెయ్యాలు కూడా అప్డేట్ అయిపోయింది. ఏమైపోయినాయి? దెయ్యం పడితే ఒకప్పుడు కేకలేసి దొల్లేసేవాళ్ళు. అలా కేకలేసి దొల్లేస్తుంటే చర్చికో ఎక్కడికో తీసుకెళ్ళి వదిలిచ్చేస్తున్నారని చెప్పి అవి కూడా సైలెంట్ కిల్లర్స్ అయిపోయినాయి. లోపల ఉంటున్నాయి కానీ ఉన్నట్టు తెలియట్లా. మనకన్నా మేధావులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ వాడి చేష్టలు చూసి మనం తెలుసుకోవాలి. దెయ్యం పట్టినోడు ఇంటి పట్టు ఉండడా? దెయ్యం పట్టినోడు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటాడు, పొలిమేరలో తిరుగుతూ ఉంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, అర్ధరాత్రి 12 గంటల ఇంటికి వచ్చి తలుపు కొడతాడు చూడండి, ఆడు దెయ్యం పట్టినోడే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దెయ్యాలు పట్టిన వాడిని సంఖ్యలో పెట్టి కట్టేస్తే ఆ సంఖ్యలు కూడా తెంచేసుకున్నాడంట. ఆ కట్లు ఎవరో కూడా ఆయన బంధించలేకపోతున్నారు. ఆ దెయ్యపు కట్ల నుంచి వాడిని ఎవరు విడిపించలేకపోతున్నారు. నజరేయుడైన యేసు ఆ మార్గంలో వెళ్తూ ఉంటే ఆయనలో ఉన్న ఆరాటం ఏంటంటే ఆ దెయ్యాల నుంచి విడుదల పొందాలని ఆరాటం ఆ వ్యక్తిలో ఉంది. కానీ ఆ దెయ్యాలు అతను వదిలేస్తలా. నా బాధ అర్థమైందా మీకు? అతనికి ఉంది విడుదల పొందాలని. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు యేసుని చూసి. నజరేయుడైన యేసు, లోపల ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి, యేసు మాతో నీకేం పని? మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? మీరెవరో, మీ పేరేంటని అడిగితే సేన అంటే అనేకులు అని అర్థం. ఇంచుమించు 2,000 దెయ్యాలు ఉన్నాయంట. ఒక దెయ్యం అయితేనే 2,000 దెయ్యాలు ఉన్నాయంట. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ అంటించుకున్నాడో, ఎలా తిరుగుతున్నాడో దేవునికి స్తోత్రం కలిగింది. ఆడి కేకలే ఈపుకి సరుపుల్లో ఉన్నాయంట. ఆడు వస్తున్నాడు అని తెలిస్తే జనాలందరూ తలుపు వేసుకుని దాక్కున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను చెప్పదాక విషయం ఏంటంటే, ఇప్పుడు దెయ్యపు వర్షంలో మనలో ఎవరెవరు ఉన్నారో చెప్పేస్తాను వినండి. చెప్పంటారా వద్దంటారా? ఇరుమాటగా చెప్పంటారా? సరే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భర్త కష్టపడి పొలానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాడు. అక్క ఏం చేయాలంటే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వాలి వద్దా? మేము కొద్ది మంచిగా పట్టరా అని ఆయన అడిగితే, ముంచుకుదాగా సీరియల్ చూస్తున్నా. ఏం సీరియల్ అది? కార్తీక దీపం. ఎందుకు చూస్తుంది? బయట దీపాలు ఆరపేద్దామని. ఈ మధ్యన భర్తను ఎలా చంపాలి, అత్తతో ఎలా పోట్లాడాలి సీరియల్ చూసి కథ నేర్చుకున్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నా పాదములకు. మరి మీకు మాత్రం దీపం. వంటలకు కనబడకపోతే మనకు మనసు ఉండదు. దేవునికి స్తోత్రం. అమంట పాస్టర్ గారు ఆర్కే గురించి ప్రార్థించండి అన్నట్ట. ఎవరమ్మా ఆర్కే? డీజీపీ అండి. ఏ ఊరికి కాదండి, మొగల్ రేకుల సీరియల్లో డీజీపీ ఆర్కే నాయుడు అండి అన్నట్ట.
ఆడికి ప్రాణాపాయం ఉందంట. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయాలంట. ఏ వర్షంలో ఉన్నావు నువ్వు చెప్పండి అమ్మా. సీరియల్ వర్షం, దెయ్యం వర్షం, అదే ఒక సిగరెట్ వర్షం, అనేక కట్లు అండి. ఈ రోజున మందిరానికి వస్తూనే కూడా భయంకరమైనటువంటి అలవాట్లు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకడికో దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యం విచిత్రమైన దెయ్యం, చెవిటి మోగ దెయ్యం. ఏ దెయ్యం అంటే మనం చెప్పేది వినబడదు, ఆడు చెప్పేది మనకు అర్థం కాదు. దాని అర్థం ఏంటి? చెవిటి మోగ దెయ్యం. ఈ దెయ్యం ఏం చేస్తుందంట? అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా అతన్ని పడేస్తూ అతన్ని చంపేయాలని చూస్తుందంట. దెయ్యం చేసే పని ఏంటి తెలుసా? నాశనం చేయటమే దెయ్యం పని. దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 10:10. దొంగ దేనికి వస్తాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చేతికి వచ్చును కానీ మరి దేనికిని రాడు. ఎవరా దొంగ? అపవాది, సాతాను, దుష్టుడు. కాబట్టి ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకుని బలలో పాలుపంపులు పొందుతూ కూడా సీరియల్స్లో, సినిమాల్లో నీకు ఇష్టమైనటువంటి వాటి యందు వశమైపోయి ఉన్నావేమో. నా దేవుని ఆత్మావశంలోనికి రమ్మని ప్రేమతో మనవి చేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తాయిత్తులు నీకు విమోచన ఇవ్వవో, చిలక జ్యోతిష్కుని చెప్పించుకుంటే నీకు విడుదల రాదు. నీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలంటే, నీకున్న భ్రష్ట స్వభావం పోవాలంటే యేసుని సొంత రక్షకునిగా అంగీకరించు, యేసునందు విశ్వాసం ఇచ్చి యేసునందు బాప్తిసం తీసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తాయిత్తులు ఒట్టి తాయిత్తులండి, అవి శక్తి లేనివి. అవి మనలో చాలామంది కొందరు భక్తి గలవారమని చెప్పుకొనొచ్చు, శక్తిని ఆశ్రయించని వారై ఉన్నారు. పైకి భక్తి గలవారుగా కనబడతారే కానీ భక్తి కలిగిన వారు కూడా పడి గొలుసు ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా కట్టించుకుంటారు తాయిత్తులు.